హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మనం ఫిబ్రవరి 4వ తారీఖు నాడు తీసిందండి. మార్నింగ్ ఫిబ్రవరి 4. ఆ రోజు వచ్చేసి మనకి ఇక్కడ హర్యానాకి వెళ్ళి 2 బండ్ల గేదెలు వెళ్ళినాయి. ఒక బండి వచ్చేసి అనంతపూర్కి వెళ్ళింది, ఇంకో బండి వచ్చేసి ఇదొక బండి అండి, ఈ రైట్ సైడ్లో ఒక బండి సాయంత్రం లోడ్ అయింది బండి. ఈ సైడ్ బండి వచ్చేసి మనకి షామీర్పేట్ వనపర్తి ఇద్దరికి షేరింగ్లో వెళ్ళింది బండి. ఇద్దరు కలిసి రైతులు తీసుకున్నారు సగం సగం. ఈ అనంతపూర్ బండి రైతు ఒక్కతను తీసుకుంటూ, ఇందులో ఇద్దరు రైతులు కూడా మనకు పాత రైతులే. సో మనకి హర్యానాకి వెళ్ళి బండి లోడ్ వెళ్ళేటప్పుడు ఎవరిదైనా సరే అండి, ఇక్కడ నుంచి హర్యానాకి వెళ్ళి 10 గేదెలు కొని లోడ్ అయ్యేటప్పుడు ఆ గేదెలన్నిటికీ ఖచ్చితంగా మనం ఈ కీటోనిల్ జెల్ దాయించి లోడ్ చేస్తాం. ఇది కొద్దిగా మంచి ఎనర్జీ ఇస్తుంది గేదెకి. ఒక 2-3 రోజుల వరకు ఇంకా మంచి పాజిటివ్గా ఉంటుంది గేదె. సో ఈ చూస్తున్న గేదెలు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1,05,000కి అరౌండ్ కొనడం జరిగింది. దాన్ని అన్ని గేదెలు యావరేజ్గా, ఒకటి ఎక్కువ పడి ఒకటి తక్కువ పడి యావరేజ్ తీస్తే 1,05,000కు అటు ఇటుగా పడింది. ఇవి వచ్చేసి అనంతపురం రైతు అండి. అనంతపురం ఇంతకుముందు మన దగ్గర తీసుకెళ్ళిన రైతే, కొత్త రైతు అయితే కాదు, పాత రైతే. ఇప్పుడు మాత్రం ఈ రేట్లో కొనాలంటే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా టైటు. ఇప్పుడు గేదెలు కొనడం అనేది ప్రజెంట్ ఇప్పుడు చాలా టైటు. మినిమం స్టార్టింగ్ 1,10,000 కొంటున్నాము, 1,30,000 మధ్యలో. అంటే 1,15,000 కొనొచ్చు, 1,20,000 కొనొచ్చు, 25 కొనొచ్చు, 30 కొనొచ్చు. సో ఈ 2 బండ్లు వెళ్ళినాయి కాకుండా కూడా మనకి ఇంకొక 3-4 డేస్లో మొత్తం ఇంకొక 4 బండ్లు లోడింగ్కి రెడీ అవుతూ ఉన్నాయి. ఒక బండి వచ్చేసి మనకి నల్గొండకు రెడీ అవుతూ ఉంది, 2 బండ్లు వచ్చేసి ఇవి కరీంనగర్కి లోడ్ అవుతూ ఉంది, ఇంకో బండి వచ్చేసి హైదరాబాద్కు. చూడండి, 10 గేదెలకు 10 కీటోజల్ తీసుకొచ్చి తాగిస్తాం. యాక్చువల్గా ఇప్పుడు రైతు లేడు ఇక్కడ, మేమే తీసుకొచ్చి తాగిస్తున్నాం అంతే. రైతు ఇక్కడ వెళ్ళిపోయింది, ఎప్పుడు రైతు కూడా రాలేదు, మనమే కొన్నాం గేదెలన్నీ. సో రేట్లు చెప్తున్నా కదండి, అందరూ పాలు అడుగుతూ ఉన్నారు. మినిమం పూటకు 6-7 లీటర్లు వేసుకోండి. ఏ గేదె కొన్నా పూటకు 6 లీటర్లు 7 లీటర్లు. ఇక అమ్ముకుంటూ ఎన్నైనా చెప్తారు, 20 చెప్తారు, 30 చెప్తారు. ఈ టైంలో కూడా చాలామంది బీహార్కి వెళ్ళి యూపీకి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతున్నారు గేదెలు. మీకు నేను చెప్పేది జెన్యూన్ హర్యానా గేదెలు, అది మీకు వాటర్ క్వాలిటీ చూసి తెలుస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర నల్గొండకి వెళ్ళి వచ్చిన రైతు కూడా ఇంతకుముందు తీసుకుపోయి ఒక 20 రోజులైంది అంతే. సో మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఒక బండి కొంటుండు, గేదెలని సక్సెస్ అయినాయి. ఎవరైనా సరే 5 గేదెలు కావాలన్నా సరే, 10 గేదెలు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ కండి. అట్లనే మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము కొటేషన్ ఇస్తాము. అంటే పిఎంఈపీజీ కింద కానీ, లేకపోతే మీరు ముద్రా లోన్ కింద కానీ బ్యాంక్ అతను మీకు లోన్ ఇచ్చినప్పుడు మేము కొటేషన్ ఇస్తాము. ఆ కొటేషన్ తీసుకెళ్ళి బ్యాంక్ అతనికి ఇవ్వండి, డైరెక్ట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇప్పుడు మనకు నల్గొండకి వెళ్ళి ఒక 5 గేదెలకు కరీంనగర్కి వెళ్ళి శేఖర్ అని మన పాత రైతు అండి, అతను మనకి లైన్లో ఉన్నాడు. సో ఇప్పుడు మీరు చూస్తున్న గేదె కూడా మనం కొనడం జరిగిందండి. ఇక్కడ ప్రతిరోజు గేదెలు వస్తాయి. హర్యానాలో సిర్సాలో ప్రతిరోజు 40, 50, 60 గేదెలు వస్తాయి. మీరు రైతుల్ని కూడా చూడొచ్చండి. ఇంకో నల్గొండకి వెళ్ళి వచ్చిన రైతు ఈ అన్నయ్య, ఒక అన్నయ్య ప్లస్ మీరు ఇంకో రెడ్ షర్ట్లో ఉన్న ఒక అన్నయ్యని కూడా చూడొచ్చు. సో ఇక్కడ గేదెలు కావాలంటే నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.